టాలీవుడ్ స్టార్ హీరో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు 2014లో తెలుగుదేశం బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్ళి టీడీపీకి అధికారాన్ని కట్టబెట్టి ఆ తర్వాత 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి ఓడిపోయిన పవన్ కళ్యాణ్ ఈ 5 ఏళ్లలో ఎలా ఉన్నా ఏడాదిలో ఆయన రాజకీయంగా చాలా కష్టపడిన విషయం తెలిసిందే. 2024 ఎన్నికల కోసం కూటమి కట్టడంలో పవన్ కళ్యాణ్ కృషి చెప్పలనేవి కాదు. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు ఆయన్ని కలిసి టీడీపీతో పొత్తు ప్రకటించిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత బీజేపీతో టీడీపీని కలపడానికి చాలా పాటలే పడ్డాడు. టీడీపీతో బీజేపీ కలవడం అనేది కేవలం పవన్ కళ్యాణ్ వల్లే. మరి కూటమిలో కీలకంగా వ్యవహరించిన పవన్ కళ్యాణ్ కూటమి గెలిస్తే అతనికి ఒరిగేదేమిటి? ఒకరేమో కూటమి గెలిస్తే పవన్ కళ్యాణ్ ఇరిగేషన్ శాఖపై కన్నేశాడంటారు. కాదు, పవన్ కళ్యాణ్ గెలుపుని ఆస్వాదించాక ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేసి తర్వాత కేబినెట్లోకి ఎంటర్ అవుతాడు అంటున్నారు. మరికొందరు ఆయనకి పోలీస్ శాఖ విషయంలో క్లారిటీ ఉంది. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలని ఏకరువు పెట్టి చెప్పగలరు. అందుకే ఆయన చంద్రబాబు క్యాబినెట్లో హోమ్ మినిస్టర్ పదవి చేపడతారు. పవన్ కళ్యాణ్ ఎనర్జీకి ఇదే కరెక్ట్ అంటూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇక ఇదిలా ఉండగా ఎన్నికల అనంతరం ఆంధ్రలో నెలకొన్న పరిస్థితులు చూసి కేంద్రం అలర్ట్ అయిన విషయం మనకందరికీ తెలిసిందే. ఆంధ్రప్రదేశ్లోని ముఖ్య నేతలకి సెక్యూరిటీని టైట్ చేసింది. అయితే తాజాగా జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కేంద్రం Z++ కేటగిరీ సెక్యూరిటీని అలర్ట్ చేసిందట. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో.